వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే స్టోరీ బుక్ ఆఫ్ డెత్. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. అన్వేషిత అప్పుడు ఇంటికి వెళుతూ ఉంటుంది. అన్వేషిత తన కారులో ఇంటికి వెళుతూ ఉంటుంది. అదే స్ట్రీట్లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. అన్వేషిత కనీసం వారానికి 2 సార్లైనా అక్కడ ఐస్ క్రీమ్ తింటుంది. తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అన్వేషితకి ఆ పార్లర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకు అంటే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అన్వేషిత ఫ్రెండ్ వర్షిత ఇద్దరు ఐస్ క్రీమ్ తినడానికి అక్కడికి వెళతారు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్. అలా ఆ రోజు వర్షిత చాలా హ్యాపీగా ఉంటుంది. వర్షితకి ఒక అలవాటు ఉంటుంది. తను సంతోషంగా ఉన్నప్పుడు తనకి నచ్చిన పాటని ఈల వేస్తూ హమ్ చేస్తూ ఉంటుంది. అలానే ఆ రోజు కూడా చాలా హుషారుగా ఐస్ క్రీమ్ తినడానికి వర్షిత అన్వేషిత ఇద్దరూ వెళ్తారు. తనకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చెప్పి వర్షిత తన చేతిలో ఉన్న డైరీని అన్వేషితకి ఇచ్చి విజిల్ వేస్తూ నన్ను ఎవరో పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను అని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అంతే, ఒక పెద్ద యాక్సిడెంట్. రోడ్డుకి అవతల వైపున వర్షితని కారు గుద్దేసి వెళ్ళిపోతుంది. ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వర్షిత అక్కడికక్కడే చనిపోతుంది. అందుకనే అన్వేషితకి ఎప్పుడు ఆ ఐస్ క్రీమ్ పార్లర్ వైపు చూసినా వర్షిత యాక్సిడెంటే గుర్తుకు వస్తూ ఉంటుంది. దీన్ని ఇలా తలుచుకుంటూ ఉంటే అన్వేషితకు కారులో తన మొబైల్ ఉంటుంది. అందులో నుండి ఒక మెసేజ్ వస్తుంది. కార్ని స్టార్ట్ చేస్తూ ఆమె ఆ మెసేజ్ చూస్తుంది. ఆ మెసేజ్ చెక్ చేశాక అన్వేషిత చాలా భయపడుతుంది. అన్వేషిత, నేను ఇచ్చిన డైరీని నువ్వు చదివావా అని ఉంటుంది. ఇక అన్వేషిత ఐస్ క్రీమ్ తినేసి ఇలా అనుకుంటుంది, అసలు వర్షిత నాకు డైరీ ఇచ్చిన సంగతి నాకు వర్షితకి మాత్రమే తెలుసు. మరి ఎవరు ఈ వ్యక్తి? నాకు మెసేజ్ చేసింది ఈ వ్యక్తికి ఎలా తెలుసు? ఎవరో ఈ 3వ వ్యక్తి, నేను అర్జెంటుగా తెలుసుకోవాలి అని తనకు మెసేజ్ వచ్చిన నంబర్కి తిరిగి కాల్ చేస్తుంది. కానీ ఆ కాల్ని ఎవరు లిఫ్ట్ చేయరు. ఇక అర్జెంటుగా ఇంటికి వెళ్ళి అసలు ఆ డైరీలో ఏమి రాసి ఉందో చెక్ చేయాలి అనుకుంటుంది. వెంటనే తను ఇంటికి వెళ్ళి ఆ డైరీ కోసం వెతకడం మొదలు పెడుతుంది. అలా తన కారు స్టార్ట్ చేసి మూవ్ అవుదాం అనుకునేలోపు అన్వేషితకి రోడ్డు అవతల వైపు నుండి చిన్న స్ట్రీట్ చీకటిలో ఏదో శబ్దం వస్తున్నట్లు ఉంటుంది. తనకు అక్కడ ఎవరు ఉన్నారో సరిగ్గా అర్థం కాదు. అన్వేషిత కారు దిగి ఆ శబ్దం వచ్చిన వైపు వింటూ అలానే ఉంటుంది. అప్పుడు ఆ శబ్దం అచ్చం వర్షిత చేసే ఈల పాటలానే ఉంటుంది. ఆ సౌండ్ అన్వేషితకి మళ్ళీ మెసేజ్ వచ్చినట్లు ఉంటుంది. ఇక భయపడుతూ అన్వేషిత మెసేజ్ ఓపెన్ చేస్తుంది. అందులో ఏముందంటే, అన్వేషిత, ఏమిటి చూస్తున్నావు? నేను వర్షితని. చీకటిలో నీకు కనిపించడం లేదా? రా, దగ్గరకు రా అని అంటుంది. ఇక అప్పటికి చాలా భయపడిపోయిన అన్వేషిత వెంటనే కారు వద్దకు వెళ్ళి కారు స్టార్ట్ చేసి ఇంటికి పోనిస్తుంది. అలా పోనిస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది, అసలు ఆ డైరీలో ఏముంది? నాకు ఎందుకు ఇలా మెసేజ్లు వస్తున్నాయి? అసలు వర్షిత ఎలా చనిపోయింది? దానికి కారణం ఎవరు? ఇవన్నీ నాకు తెలియాలి అంటే నేను వెంటనే వర్షిత డైరీ
చదివి తీరాలి అని అనుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళి ముందు అన్ని వైపులా గది తలుపులు మూసివేస్తుంది. ఇక తన రూమ్ షెల్ఫ్లో ఉన్న వర్షిత డైరీ తీసి చదవడం మొదలు పెడుతుంది. అందులో మొదటి పేజీలో నేను నా మెమరీస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అన్వేషిత ఆ పేపర్స్ అన్ని టర్న్ చేస్తూ చదువుతూ ఉంటుంది. వర్షిత ఆ డైరీలో తన జీవితంలో ముఖ్యమైన సంఘటనలన్నీ చదువుతూ ఉంటుంది. ఇక చివరిలో ఉంది 2 పేజెస్ మాత్రమే. అందులో మొదటి పేజీ చూడగానే అన్వేషిత కంప్లీట్గా షాక్ అవుతుంది. అందులో ఏమి రాసి ఉంది అంటే నా చావు. అసలు వర్షితకి ఇది ఎలా సాధ్యం అయింది? తన జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ ముందుగానే తను రాసి పెట్టుకుంది. అలాగే తను చనిపోయే తేదీ కూడా. ఆ తేదీ ఏమిటి అంటే ఆగస్టు 14, 2014. కానీ తను చనిపోయింది ఆగస్టు 15, 2014. ఇలా ఒకరోజు ముందే తను ఎలా రాసి పెట్టుకోగలిగింది? ఇది అన్వేషితకి అర్థం కాలేదు. అసలు ఆ పేజీలో ఏమి రాసి ఉంది అంటే ఆ రోజు నేను అన్వేషిత ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ పాయింట్కి వెళ్ళాము. రోడ్డుకి అటువైపు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే అతని కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. అతను ఒక నల్లని ముసుగు వేసుకొని ఉన్నాడు. నన్ను అటువైపుకి రమ్మని పిలుస్తున్నాడు. కానీ నేను అతని పిలుపుకి రెస్పాండ్ అవ్వడం లేదు. కానీ నాకు ఆ రోడ్ దాటడం కూడా ఇష్టం లేదు. నా శరీరం బలవంతంగా నన్ను అటువైపుకి తీసుకువెళ్ళింది. అంతే, ఎదురుగా వేగంగా వస్తూ ఉన్న కారు వచ్చి నన్ను ఢీ కొట్టినట్లు అనిపించింది. నేను అక్కడికక్కడే చనిపోయాను అని రాసి ఉంది. అసలు అన్వేషితకి ఏమీ అర్థం కాలేదు. అసలు వర్షిత తన జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎలా గెస్ చేసింది? తను చనిపోతాను అని ముందుగా ఎలా తెలుసుకోగలిగింది అని ఆలోచిస్తూ ఇక ఫైనల్గా చివరి పేజీ త్రిప్పుతుంది. అది సగం చినిగిపోయి ఉంటుంది. దాని హెడ్డింగ్ మాత్రం అన్వేషిత చావు. దానికి ప్రక్కన డేట్ కూడా ఉంటుంది. ఆ డేట్ ఆగస్టు 15, 2024. వెంటనే అన్వేషిత తన మొబైల్ తీసి డేట్ చెక్ చేసుకుంటుంది. ఆ రోజే ఆగస్ట్ 15, 2024. కానీ తను ఎలా చనిపోయింది అని తెలుసుకోవాలి అనుకుంటుంది. తను ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏమి చేయాలో అర్థం కాక తన గదిలో ఆ షెల్ఫ్ కల్లి అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అటువైపుగా వర్షిత విజిల్ వేస్తూ వస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు అన్వేషిత, వర్షిత నువ్వేనా? నాకు ఒక్కసారి కనిపించు ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడు విజిల్ శబ్దం ఆగిపోతుంది. తనకు వర్షిత ఇలా చెప్తూ ఉంటుంది, ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళు. అప్పుడే నీ చావుని నువ్వు ఆపగలవు అని అంటుంది. కానీ తను ఎలా చనిపోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆ పేజీ సగం చినిగి ఉంటుంది. ఇక అన్వేషితకి ఏమి చేయాలో అర్థం కాక తన బైక్ తీసుకొని ఆ ఐస్ క్రీమ్ స్టాండ్ దగ్గరకు వెళుతుంది. ఆ ఐస్ క్రీమ్ స్టాండ్ అతన్ని అడుగుతుంది, ఇక్కడ నువ్వు ఎవరినైనా క్రొత్త వ్యక్తులను చూసావా అని. అతను నేను చూడలేదు అని సమాధానం ఇస్తూ అన్వేషిత అంటే నువ్వేనా అని అడుగుతాడు. అతని చేతిని రోడ్డుకి అటువైపు చూపిస్తూ నీకోసం ఎవరో నల్లని ముసుగు వేసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు అని సమాధానమిస్తాడు. అన్వేషితకి ఆ వ్యక్తిని చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకు అంటే
వర్షిత తన డైరీలో రాసుకున్న విధంగానే ఆ వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు. అతను తన జేబులో నుండి ఒక పేపర్ను బయటికి తీస్తాడు. అప్పుడు అన్వేషితకి అర్థం అవుతుంది. ఆ పేపర్ సగం చినిగిన పేపరు వర్షిత డైరీలోని ఆఖరు పేజీ. నేను ఎలా చనిపోతానో ఆ పేపర్ చదివి నా చావుని ఆపేయాలి అనే తొందరతో అన్వేషిత వెంటనే ఏమీ ఆలోచించకుండా రోడ్ క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అటువైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొని తన తల పగిలి విపరీతమైన బ్లడ్ లాస్ అవుతూ తనకి చిన్నగా స్పృహ కోల్పోతున్నట్లు అర్థమవుతుంది. తనకి చనిపోబోతున్నాను అని అర్థమవుతుంది. అప్పుడు నల్లని ముసుగు వేసుకున్న ఆ వ్యక్తి వచ్చి ఆ పేపర్ను అన్వేషిత దగ్గర పడేసి వెళ్ళిపోతాడు. అందులో ఏమి రాసి ఉంది అంటే, అన్వేషిత, ఈ పేజీ చదివే సమయానికి ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే ఆగస్టు 15 రాత్రిపూట నువ్వు బయటికి రావద్దు. ఎందుకంటే ఒక ఆత్మ నిన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉంది. అది అచ్చం నాలాగానే మాట్లాడి నిన్ను బయటికి రప్పించి నీ ప్రాణం తీయాలని అనుకుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆగస్టు 15 బయటకు రావద్దు అని రాసి ఉంటుంది. కానీ ఆ సమయంలోనే అన్వేషితకి బ్లడ్ లాస్ అయి తను చనిపోయి ఉంటుంది. ఎందుకు ఇలా జరిగిందో ఈ రోజుకి కూడా ఎవ్వరికీ అర్థం కాని మిస్టరీ.